అన్నీ ఉన్నాయి. కూర, పప్పు, పులుసు, పచ్చడి, పులిహోర, స్వీటు, హాటు అన్ని రకాలు ఉన్నాయి. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాశీ వెళ్ళింది మొదలు వచ్చేంత వరకు నేను ఇదే కోరుకున్నానండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. కాశీలో ఏ గుడికి వెళ్ళినా సరే ముందు మీరే నా కళ్ళ ముందు కనిపించారు. ఇదైతే నిజంగా నిజమండి. నా సబ్స్క్రైబర్స్ అలాగే ఇన్స్టా ఫాలోవర్స్ అందరూ బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతోంది మీరు చూడండి, తర్వాత మాట్లాడతాను. బండ సైన్యవదోజుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమోటోప నిరీక్షణ సముత్సుక బండపుత్ర వదోజుక్త బాల విక్రమనందిత మంత్రి న్యంబా విరచిత విశంగవతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రతిశస్త్రవర్షిణి కరాంగుళి నవోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. విన్నారు కదా, ఇది మేము వారణాసి నుంచి నిన్న రాత్రి అంటే శనివారం నైట్ 9:30కి దిగామండి స్టేషన్లోని. దిగిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి 10:30 అయ్యింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అటు తిరిగి ఇటు తిరిగి కొంచెం ఫ్రెష్ అయ్యేటప్పటికి ఒక గంట పట్టింది. 11:30, 12 అయింది. 12కి పడుకుని పొద్దున్న లేచి మళ్ళీ ప్రయాణం అనమాట. ఎక్కడికి వెళ్ళాము, ఇదిగోండి ఇక్కడ మా అమ్మాయి లలిత పారాయణ పెట్టుకుందనమాట. కార్తీక మాసం అయిపోయింది కదా, అందుకని నలుగురిని పిలిచి భోజనాలు పెట్టుకుందామని చెప్పి అనుకుంది. సరే ఎలాగో భోజనాలు పెట్టుకుంటున్నాం కదా, లలిత పారాయణ చేసుకోవాలని పాపం ఎప్పటి నుంచో అనుకుంటుంది. అందుకని లలిత అదో పారాయణ చేసుకుందనమాట. లలిత సహస్రనామం పారాయణ చేసాము. అలాగే తర్వాత వచ్చినవన్నీ కూడా అమ్మవారి శ్లోకాలు అవన్నీ కూడా భజనలాగా చేశారనమాట. అలాగే సౌందర్య లహరి, శివానంద లహరి, అలాగే మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా పారాయణ చేయడం జరిగిందండి. పువ్వులు అవి చూసారా ఎంత బాగా అలంకరించిందోనో. మందార పూలు, మా బావ మందార పూలు తీసుకొస్తారనమాట పొలం నుంచి. బోలెడు మందార పూలు తీసుకొస్తారు. అసలు నిండిపోతుంది, అమ్మవారు కలకల ఆడిపోతూ ఉంటుంది అనమాట. చామంతి పూలు, మందార పూలతోటి చేసుకుందనమాట పూజ. ఖడ్గమాలు కూడా చేసుకుంది. అసలు ఎంత బాగుందో, కన్నుల పండుగగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మేము కాశీ నుంచి వచ్చి రావడంతో వెంటనే ఇలా పిన్ని పారాయణ చేసుకుంటున్నానని చెప్పిందనమాట. సరే ఇంకా మరి మామూలుగా అయితే నేను అసలు ప్రయాణం చేయలేను, నెక్స్ట్ డే వెళ్దామంటే వెళ్ళలేను. ఇంకా అలసిపోయి ఉంటాం కదండి, అక్కడ బాగా తిరిగి ఉన్నామేమో 5 రోజులును, అలసిపోయి ఉంటాం కదా, అందుకని వెళ్ళే పరిస్థితి ఉండదు. కానీ లలితా సహస్రం పారాయణ చేసుకుంటున్నాను అని చెప్పేటప్పటికి ఇంకా నాకు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని అనుకున్నాను అనమాట. అందుకని నేను మా వారు కూడా వెళ్ళిపోయాము. మా చెల్లెలు, కోడలు అందరూ కూడా వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత చక్కగా ఇట్లాగా పూజ చక్కగా బ్రహ్మాండంగా జరిగింది. తదుపరి భోజనాలు కదా, భోజనాలు కూడా చేయాలి కాబట్టి అన్ని వంటలు అవన్నీ క్యాటరింగ్ చెప్పిందనమాట. అవన్నీ వండేసి పట్టుకుని వచ్చారు. అవి కూడా చూపిస్తాను, ఏమేమి తెప్పించింది అనేది చూపిస్తాను. ఇట్లా పూజ అయిన తర్వాత అందరూ భోజనాలు చేసేసామన్నమాట. భోజనాలు చేసేసి మళ్ళీ వేరే దగ్గరికి మా పిన్ని వాళ్ళని మొన్న చూసారా, చలివిడి చేసిన వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది. మా పిన్ని బాబాయ్ గారు ఇక్కడికి వచ్చారనమాట, హైదరాబాద్ వచ్చారు. వాళ్ళని చూడడానికి అని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఇంకా మేము బయలుదేరి ఇంటికి వచ్చేసామన్నమాట. ఎందుకంటే నాకేమో సౌందర్యలహరి రాదు, పుస్తకంలో వాళ్ళు చదువుతుంటే నేను చూస్తున్నాను అనమాట. అదే మీకు చూపించాను ఈ పుస్తకాన్ని. ఇది చాలా బాగా జరిగింది పూజ అయితే మాత్రం బాగా జరిగింది. ఒక చిన్నది ఇలా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో పెడుతున్నాను. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇక వంటలు కూడా చూపిస్తాను, చూసేసేయండి. ఇదిగోరండి, మా అమ్మాయి పూజ చేసుకుంది. మా అక్కయ్య గారు అమ్మాయి చక్కగా లలిత పారాయణ చేసుకుంది. పారాయణకి సంబంధించి అందరికీ భోజనాలు పెట్టుకోవాలి కదా, కాబట్టి ఆకులు, బూరెలు, అప్పడాలు, వడియాలు, బజ్జీలు, ఈ కూరలు, పప్పు, సాంబారు, ఆవకాయో ఇదేదో చట్నీ,
పులిహోర ఆవ పెట్టని పులిహోర, ఇది ఆవ పెట్టిన పులిహోర, ఇది వంకాయ కూర, ఆల్ టైమ్ ఫేవరెట్ వంకాయ కూర, సాంబార్ ఎట్లాగూ ఉంటుంది, పరమాన్నం, ఇవన్నీ కూడానండి. చూసారా చక్కగా చేసుకుంది పిల్ల, చాలా బాగా చేసుకుంది. అలాగే లాస్ట్లో మరి కిల్లీలు కూడా వేసుకోవాలి కదా, అందుకని పాన్ అనమాట, టిష్యూలు తుడుచుకోవడానికి. ఇలా రండి, అన్నం లేకపోతే ఎట్లా మరి. ఇదిగోండి రైస్ కూడా అన్నీ ఉన్నాయి. పెరుగు కూడా ఉందండో, ఇక్కడ పెట్టలేదని లేదనుకోకండి, పెరుగు కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. కూర, పప్పు, పులుసు, పచ్చడి, పులిహోర, స్వీటు, హాటు, అన్ని రకాలు ఉన్నాయి. ఇదన్నమాట సంగతి అండి. మొత్తం మీద అన్ని రకాలు చేసుకుని చాలా బాగా చేసుకుంది. ఇప్పుడు మేము ఇంకా వడ్డించుకుని భోజనాలు చేసేయాలి. ఇంతే. మా కోడలు సర్దేస్తుంది, చూసారా కోడలు అనమాట. అన్నీ చక్కగా సర్దేస్తుంది, వడ్డించడానికి ప్రిపేర్ చేస్తుంది అనమాట. అన్నింటిలోనూ స్పూన్లు అది పెడుతుంది, వడ్డించేస్తుంది చక్కగా. చాలా బాగా చేస్తుందండి, అన్నీ చాలా చాలా హెల్ప్ చేస్తుంది కోడలు. అది మా చెల్లెలు. ఉంటాను, బాయ్.